హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మటన్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా, టమాటీ, వెల్లుల్లి, అల్లం, హోల్ గరం మసాలా మిక్సీ చేసి పక్కన పెట్టున్నాను. బాండి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందు ఆడించుకున్న పేస్ట్ అయితే వేసాను. బాగా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అనేది పైకి తేలాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ అనేది వేసి మొత్తం మ్యాక్సిమం మేమేం చేస్తాం అంటే అందరూ వెంటనే అన్నీ వేసేస్తారు. అలా కాకుండా ఆయిల్లోనే పీసెస్ అనేది ఏగిపోయేటట్లు చూసుకోండి. అలా అయితే కర్రీ చాలా గ్రేవీగా టేస్టీగా వస్తుంది. సో ఆయిల్ వేగిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు వేసి తర్వాత కారం కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ అనేది ముక్క మునిగేటట్లు వేసుకుంటే చిమ్లోనే, అంటే మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ చిమ్లో కాకుండా మీడియం లెవెల్లో అయితే కుక్ చేసుకుంటే మటన్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. నిజంగా నాకైతే మటన్ ఇగురు, చలిదన్నం, వేడి గింజన్నం కానీ ఆయికూడలతో కానీ తినడం అంటే భలే ఇష్టం. మీకు ఎలా మటన్ కర్రీ తినడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.